ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ నోటి మాట నిజమవ్వాలని ఆ భగవంతుణ్ణి రోజూ మొక్కుతానమ్మా. మీరు మొక్కండి, నేను వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి మంచి మంచి ఐడియాలు ఆలోచిస్తాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు పిల్లల్ని చూసుకోవడానికి వచ్చావా, పెత్తనాలు చేయడానికి వచ్చావా? అది ఎఫ్ఎం వినడానికి పిలిస్తే వచ్చేస్తావా? పనుందని చెప్పలేవా? వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, పని తక్కువ పెత్తనాలు ఎక్కువ చేస్తున్నావు. పిల్లల దగ్గరికి వెళ్ళు. సారీ అండి. ఏంటి మనోహరి నువ్వు చేసిన పని? ఆ అమ్మాయి మేం పిలిస్తే వచ్చింది. అంకుల్, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి ఇలా టైం పాస్ చేసుకుంటూ ఉంటే పిల్లల్ని ఎప్పుడు చదివిస్తుంది? అదే విషయం కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదమ్మా. ఆంటీ, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేదంటే నెత్తినెక్కి కూర్చుంటారు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావమ్మా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేదంటే కష్టం. లూజ్. ఏమండి, మీరు కూడా లోపలికొచ్చి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. నాకు ఆల్రెడీ లేట్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరినీ కలుస్తా. సరే అండి. బాగి, తొందర ఏమీ లేదు. ఇంట్లో అంత అర్జెంట్ పనులు కూడా ఏమీ లేవు. ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయి. సరే అండి. రిమెంబర్ వన్ థింగ్, నీ పని అయిపోయాక నాకు ఫోన్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటా. బాయ్. బాయ్ అండి. హలో, ఎఫ్ఎం స్టేషన్ కని బయలుదేరి అట్నుంచటే మీ ఇద్దరు హనీమూన్ కని పోయిర్రా? ఆ నోటికి హద్దు ఉండదా? నేను ఆల్రెడీ లోపలికే వస్తున్నా. అవునా? మరికి ముచ్చట ముందు చెప్పాలి కదా. నువ్వు రిసెప్షన్ కాడుండు, నేను ఇప్పుడే వస్తా. సరే. కరుణాని మీట్ అవ్వడానికి వచ్చా. హలో. హలో సార్. ఏంటి మేడం ఇలా వచ్చారు? నా కోసమేనా? కరుణాని కలవడానికి వచ్చాను. కరుణ ప్రోగ్రామ్ ర్యాప్ చేస్తున్నట్టుంది. నా కాబీలో కూర్చొని మాట్లాడదాం రా. కూల్. నో సార్, నేను రాను. మీరు వెళ్ళండి. ఏంటి బాగి, మన మధ్య జరిగింది ఇంకా మర్చిపోలేదా? అయినా మధ్యలో మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. సరే, ఇదంతా కాదు, మా ఇంటికి లంచ్కి వెళ్దామా? నేనే కుక్ చేసి పెడతా. మీరు మంచిగా మారారనుకున్నాను సార్. అది ఎప్పటికీ జరగదని అర్థమైంది. మీరు ఉండండి, నేనే వెళ్తా. ఏంటి ఇదంతా కోపమే? అప్పుడంటే నేను ఇంప్రెస్ చేయడానికి యాక్టింగ్ చేశాను బాగి, కానీ నా బ్యాడ్ లక్. అప్పుడు కూడా నువ్వు నాకు పడలేదు. సరే, గతం గురించి ఎందుకు గాని నీ ఫ్యూచర్ గురించి మాట్లాడదామా? నీ మొగుడికి రెండో పెళ్ళాంగా ఏముంటావు గాని ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అయిపో. డబుల్ శాలరీ, నీకు నచ్చిన స్లాట్ తీసుకో. వీక్లీ వన్స్ అలా లాంగ్ డ్రైవ్ పోదాం. ఏమంటావు? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? చంపేస్తా. ఇంకొకసారి ఇలాంటి వంకర మాటలు మాట్లాడితే చంపేస్తా. నిన్ను. ఏంది సార్ మిల్లొల్లి? అసలు మీకు బాగా భర్త ఎవరో ఎరికేనా? ఆయనకి మీరు గిట్లా మాట్లాడారని తెలిస్తే ఏం చేస్తారో ఎరికేనా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? జరగు. కమోన్ బాగి, నీకు డబ్బున్నోడు కావాలి. వాడికి
వాడి పిల్లల్ని పేరెంట్స్ని చూసుకోవడానికి ఒకరు కావాలి. ఇద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పెళ్లి చేసుకున్నారు, అంతే కదా? ఏంటిప్పుడు నీకోసం నీ భర్త వచ్చి నన్ను కొట్టేస్తాడు చంపేస్తాడు అనుకుంటున్నావా? రెండో పెళ్ళానివి, నీకంత సీన్ లేదు. ఏంటి సార్, దమాక్ గిట్ల ఏమైనా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నారు? చూడు బాగి, ఆ ఇంట్లో ఒక సోఫా ఉంది, ఒక టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. నువ్వు ఉన్నావంతే, పెద్ద తేడా ఏం లేదు. అదే నా దగ్గరకు వచ్చావనుకో, రాణిలా చూసుకుంటా. సంతోషం పంచలేని నీ మొగుడి కంటే నేను చాలా బెటర్. పైగా నాకింకా పెళ్లి కూడా కాలేదు. రేపెప్పుడైనా చేసుకున్నా కూడా నీకు అన్యాయం మాత్రం చెయ్యను. నా లైఫ్లో, నా మనస్సులో నీకు స్పెషల్ ప్లేస్ ఎప్పటికీ ఉంటుంది. హలో బాగి, తొందర ఏం లేదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. పెళ్లి పద్ధతి అన్న ఆలోచన దాటి మోడ్రన్గా ఆలోచించు. నీకోసం నా క్యాబిన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. హే బాగి, హలో కరుణ గారు, మీ ప్రోగ్రామ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అవ్వకుండా వెళితే ఇక తిరిగి రానవసరం లేదు, అటే వెళ్ళిపోవచ్చు. చుట్టూ పోలీసులున్నారు. ఇప్పుడు వీళ్ళని దాటుకుని ఖాళీని చంపడం చాలా కష్టం. ఖాళీ కళ్ళు తెరిచి పోలీసులకు నిజం చెప్పకూడదంటే నేను పొడవాలనుకున్నది వాణ్ణి కాదా, రణ్వీర్ నన్న విషయం వాడికి తెలియాలి. ఖాళీ కళ్ళు తెరవగానే వాడికి ఈ విషయం చేరేదలా? జీ హాస్పిటల్లో అర్జెంట్గా వచ్చేసేయండి. ఏంటి మనోహరి, నా తమ్ముడు గిట్లా సచిండో బతికిండో చూడ్డానికి వచ్చినావా, లేదా మొన్న ప్రాణం తీసేయడానికి వచ్చావా? అయ్యో మంగళ మంగళ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి మనోహరి? నా తమ్ముడు రణ్వీర్ ఇంటికి పోలేదన్నావు కదా, మళ్ళాడి ఫోను రణ్వీర్ ఇంట్లో ఎలా దొరికింది? జరిగిందేదో నాకు తెలవకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం బాగా అర్థమైతుంది మనోహరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.